హాయ్ అండి. కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అండి. బండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయలు అయితే వేసుకోవాలండి. పిక్కలున్నా పర్లేదండి, ఉన్నాయండి. అవి మనకి పంటికి తగులుతూ ఉంటే ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఫ్రై చేయొద్దండి. మూత పెట్టడం వల్ల ముక్క మనకు మెత్తగా ఉడికిపోద్దండి. నేను మూత పెట్టేశాను. మూత పెట్టొద్దు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, టేస్ట్ తగ్గ సాల్ట్, కారం, జీలకర్ర, వేయించిన పల్లీలు, వేయించిన శనగపప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోండి. మీకు బరగ్గా వద్దు అనుకుంటే ముందు పల్లీలు, శనగపప్పు వేసి మిక్సీ పట్టించండి. ఇవి పలుకు పలుకులుగా కొంచెం నోటి తగలడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. కాకరకాయ ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక నాకైతే ఉడికిపోయింది ఫ్రై అవ్వడం కూడా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేయండి. నేనైతే మరి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఈ వెల్లుల్లి కారం అయితే వేసేసి ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసినట్లయితే మనకి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ సడబులు ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.